హైదరాబాద్ లో భారీ వర్షం వణికించింది. నిన్న కురిసిన వర్షానికి మహానగరం అతలాకుతలమైంది. ఇవాళ కూడా అదే తరహాలో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ గా ఉన్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని నగర ప్రజలను కోరింది. డిజాస్టర్ రెస్పాన్స్ టీం లోతట్టు ప్రాంతాలపై ఫోకస్ పెట్టింది. నిన్న దాదాపు 3 గంటల్లో ఎడతెరిపి లేకుండా వాన దంచికొట్టింది. అత్యధికంగా కుత్బుల్లాపూర్లో 15.15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ తెలిపింది. ఈ సీజన్లో ఇదే అత్యధికమని వెల్లడించింది. ఇక బంజారాహిల్స్ లో 12 సెంటీమీటర్లు, యూసఫ్గూడలో 11 సెంటీమీటర్లు, కుక్కట్పల్లిలో 10 సెంటీమీటర్లు, ఇక అమీర్పేట్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ ను భారీ వర్షం వణికించింది. నిన్న కురిసిన వర్షానికి మహానగరం అతలాకుతలమైంది. ఇవాళ కూడా అదే తరహాలో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ గా ఉన్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని నగర ప్రజలను కోరింది. డిజాస్టర్ రెస్పాన్స్ టీం లోతట్టు ప్రాంతాలపై ఫోకస్ పెట్టింది. నిన్న దాదాపు 3 గంటల్లో ఎడతెరిపి లేకుండా వాన దంచికొట్టింది. అత్యధికంగా కుత్బుల్లాపూర్లో 15.15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ తెలిపింది. ఈ సీజన్లో ఇదే అత్యధికమని వెల్లడించింది. ఇక బంజారాహిల్స్ లో 12 సెంటీమీటర్లు, యూసఫ్గూడలో 11 సెంటీమీటర్లు, కుక్కట్పల్లిలో 10 సెంటీమీటర్లు, అమీర్పేట్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, హైదరాబాద్ నగరానికి ఈ రోజు కూడా మరొకసారి భారీ వర్ష సూచన ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఎందుకంటే నిన్న కూడా చూసాము, పెద్ద ఎత్తున నగరంలోని హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల దాదాపుగా 10 సెంటీమీటర్ల పైగా చాలా చోట్ల వర్షాలు నమోదయ్యాయి. సో మొత్తంగా దీనివల్ల నిన్న ఉదయం నుంచి కూడా కొంత ఉక్కపోత, ఎండ ఉన్న సందర్భంలో మధ్యాహ్నం నుంచి కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒక్కసారి ఆకాశం అంతా మేఘావృతమై మధ్యాహ్నం అంటే సాయంత్రం 4 గంటల నుంచి ఒక్కసారిగా ఎడతెరిపి లేకుండా వర్షం ప్రారంభమైంది. దాదాపుగా 3 గంటల పాటు భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా ఈ కుక్కట్పల్లి, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్ ఏరియా, రాయనగర్ ఏరియాలో భారీ వర్షాలు నమోదయ్యాయి. సో నిన్న ఒక కుత్బుల్లాపూర్ సంబంధించిన పరిధిలోని గాజుల రామాలో దాదాపుగా 15.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే ఇంత పెద్ద వర్షం నమోదైందో మనం చూడొచ్చు. అదే కాదు, షేక్పేట్ లో కూడా దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం. కుక్కట్పల్లి, హైదరాబాద్, యూసఫ్గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మొత్తం దాదాపుగా మొత్తం పటాన్చెరు వరకు, రాయనగర్ ఏరియా వరకు కూడా 10 సెంటీమీటర్ల పైగా నగరంలో చాలా చోట్ల వర్షాలు నమోదయ్యాయి. దీంతో పాటు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యాయి. సో ఈ రోజు కూడా మరొకసారి మధ్యాహ్నం సమయం తర్వాత 3 గంటల ప్రాంతం తర్వాత మరొకసారి నగరానికి భారీ వర్ష సూచన అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. సో నిన్న కూడా చూసాము, నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి ఎక్కడికక్కడ మొత్తం నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయిపోయాయి. సో గంటల తరబడి రోడ్లపైనే వాహనాలు ట్రాఫిక్ అవడంతో రోడ్డు పైన నింపాల్సిన పరిస్థితి వచ్చింది. అదే సమయంలో పలు చోట్ల వర్షం దాటికి పెద్ద ఎత్తున వర్షపు నీరు రోడ్లపైకి రావడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో ఈ రోజు కూడా అట్లాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరైనా అంటే ఉద్యోగాలకు వెళ్ళలు లేకపోతే ఇతరత్ర వారి బయటకు వెళ్లే వాళ్ళు చాలా అంటే అవసరాన్ని బట్టి, మరీ అత్యవసర పరిస్థితులను బట్టి మాత్రమే బయటకు వెళ్తే బాగుంటుంది. అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బంది పడవద్దు, ట్రాఫిక్ లో చిక్కుకోవద్దు లేకపోతే ఇతరత్ర. ఎందుకంటే
భారీ వర్షానికి తోడు గాలులు కూడా వీచే ప్రమాదం ఉంది. నిన్న కూడా చూస్తే నగరంలో పలు చోట్ల నిమ్స్ ఏరియాలో భారీ వృక్షం కూడా నీళ్ళకుండా పడుతుంది. సో అట్లాంటి ఘటనలు ఎదురైతే దానికి తోడు నగరంలో పెద్ద ఎత్తున పలు చోట్ల హోర్డింగ్స్ పెట్టారు. సో గాలుల దాటికి వర్షం దాటికి అవి కూడా అంటే కిందికి పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి లేనిపోయిన ప్రమాదాలు గురవుతారు. సో జాగ్రత్తగా ఉండాల్సింది అని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ చేస్తుంది. దీంతో పాటుగా పలు జిల్లాల్లో కూడా ఈ రోజు కూడా పెద్ద ఎత్తున వర్షం నమోదే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే అన్నదాతలు కావచ్చు ఇతరత్ర అంతా సాగునీటికి వర్షాలకు సంబంధించి పంటల విషయంలో కొంత ఇప్పటికే నష్టం జరిగింది. మరికొంతమంది ఏంటంటే ఈ వర్షంతో కాస్త రైతులకు కొంత ఉపశమనం కలిగినట్టుగా అవుతా ఉంది. సో మొత్తానికైతే వర్షాలు మరొకసారి ఈ రోజు రేపు కూడా ఉన్నాయనే ఒక వాతావరణ శాఖ ప్రకటనతో కొంత నగరవాసుల మాత్రం కొంచెం దుబ్బులు రేగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే సాయంత్రం అయితే చాలు నగరంలో సాధారణంగానే ట్రాఫిక్ ఉంటుంది. దానికి తోడు వర్షం అయితే దాదాపు గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితి వస్తాయి, ట్రాఫిక్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికీ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఎవరైనా అంటే నగరవాసులు కొంత అలర్ట్ గా ఉండి అవసరాన్ని బట్టి బయటకు వచ్చే వల్ల ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పింది. మరోవైపు ప్రభుత్వం కూడా హైదరాబాద్ సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడికైనా వాటర్ నిలిచిపోతే వాటిని వెంటనే కూడా తీసివేసేందుకు అంటే క్లియర్ చేసేందుకు కూడా జిహెచ్ఎంసీ బృందాలు రంగంలో తీసుకుని నిన్న కూడా చాలా చోట్ల వరద ప్రవాహానికి రోడ్ల మీద ప్యాక్ అవడంతో అక్కడ చోట్ల డ్రైనేజీ అంతా కూడా అదే పొంగిపోతుండటంతో వెంటనే రంగంలో దిగి వాటన్నిటిని కూడా జిహెచ్ఎంసీ బృందాలు రిలీజ్ చేస్తాయి. సో ఈ రోజు కూడా మరొకసారి ప్రస్తుతం నగరంలో మేఘావృతమై ఉంది, ఆకాశం అంతా మేఘావృతం ఉంది. సో మధ్యాహ్నం తర్వాత 3 తర్వాత మరొకసారి వర్షం అంటే మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. సో ఉన్నట్టుండి నిన్న ఉదయం అంతా కూడా తీవ్ర ఉక్కపోత ఎండలు ఉండేవి. సో ఈ రోజు కూడా పరిస్థితి కాస్త అలాగనే ఉంది. ఎందుకంటే ఒకవైపు ఆకాశం మబ్బు పట్టి ఉన్న తీవ్ర ఉక్కపోత హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉంది. సో దీని నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత మరొకసారి వర్షానికి అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న 2 సార్లు మధ్యాహ్నము తర్వాత మధ్యరాత్రి కూడా కొంత పలు చోట్ల నగరంలో వర్షం పడింది. సో వర్షంతో పలు చోట్ల ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పటికి కూడా కొన్ని కాలనీలోకి నీరు ముంచెత్తుకొచ్చిన పరిస్థితి ఉంది. సో ఇప్పటికే పలు కాలనీల్లో నీరు ఇంకా అలాగే ఉంది. దాంతో పాటుగా నిన్న వర్షం దాటికి కొన్ని కార్లు కొన్ని వెహికల్స్ కూడా ఒక విషయం ఏంటంటే ఈ రోజు ఆకాశం సంబంధించి వర్షంతో పాటు భారీ ఉరుములు మెరుపులతో కూడా వర్షం పడే అవకాశం ఉందని చెప్పి చెప్తోంది. దాంతో పాటుగా నిన్న నగరంలో పలు చోట్ల పిడుగులు పడ్డాయి. ఈ రోజు రేపు కూడా ఆ పిడుగులకు అవకాశం ఉంది అనేది కూడా కొంత అలర్ట్ ప్రకటిస్తుంది. సో ఏదేమైనా రానున్న ఈ రోజు రేపు మాత్రం మరొకసారి నగరానికి అదేవిధంగా తెలంగాణ జిల్లాలకు సంబంధించి వర్షం భారీ వర్షం సూచనలు ఉన్నాయని చెప్పేసి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖతో పాటుగా ప్రభుత్వం కూడా కొంత అలర్ట్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయా శాఖలకు సంబంధించి ఎవరైతే నిన్న వర్షం సంబంధించి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే తగిన ఆదేశాలు ఇచ్చి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఇప్పటికి కూడా మరో 2 రోజులు ఉన్న నేపథ్యంలో అధికారులను కూడా అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.